ఏవైనా పెద్ద పండుగలు వస్తున్నాయంటే అనేక సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం లేదా పండుగల సమయాల్లో ఎక్కువ మొత్తం చిత్రాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పెద్ద పండుగైన సంక్రాంతి బరిలో అనేక సినిమాలున్నాయి. కేవలం 3 రోజుల్లోనే మొత్తం 6 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆ సినిమాలేవో ఏ రోజు వస్తున్నాయో అందరికీ తెలుసు. కానీ ఆ చిత్రాలు ఎంత మేర కలెక్షన్లు వసూలు చేస్తే ఆ సినిమాలు హిట్గా నిలుస్తాయనేది మాత్రం ఎవరికీ తెలియదు. 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగులోని 4 చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రాబోతున్న గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తుండగా నాగవంశీ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం మొత్తం 135 కోట్ల రూపాయలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్లు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న హనుమాన్ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ నటిస్తూ ఉండగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం 25 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న సినిమా సైంధవ్ను నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దికి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా 2024 జనవరి 11న విడుదల చేస్తున్నారు. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లుగా ఫిక్స్ అయింది. నాగార్జున హీరోగా, ఆసికా రంగనాథ్ హీరోయిన్ గా, విజయ్ బిన్ని దర్శకత్వంలో రాబోతున్న సినిమానే నా సామిరంగా. ఈ సినిమా అల్లన్ నరేష్, రాజ్ తరుణ్లు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ముందుగా జనవరి 24వ తేదీన రిలీజ్ చేయాలని భావించినప్పటికీ జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 18 కోట్ల రూపాయలుగా ఫిక్స్ అయింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.